హలో దోస్తులు, అందరూ ఎలా ఉన్నారండి? మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. అండ్ ఈరోజు అయితే వీడియోలో నేను ఒక హెల్దీ వెయిట్ లాస్ డ్రింక్ అండ్ ప్రెగ్నెన్సీలో ఐరన్ లోపంతో బాధపడే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకైతే ఈ డ్రింక్ సూపర్గా 99% యూజ్ అవుతుంది. ఎందుకంటే నేను నా ప్రెగ్నెన్సీలో యూజ్ చేస్తున్నా కాబట్టి చెప్తున్నాను. నేను మొత్తం సెర్చ్ చేసే యూజ్ చేస్తున్నా ఈ జ్యూస్ని. దీనికోసం అయితే ముందుగా ఒక 3 క్యారెట్లు, ఒక బీట్రూట్ అండ్ ఒక టమాటో, ఒక చిన్న అల్లం ముక్క అండ్ ఒక 3 రెమ్మల కరివేపాకు తీసుకోండి. ఇష్టం ఉన్న వాళ్ళైతే కరివేపాకు ఇంకొంచెం ఎక్కువనే యాడ్ చేసుకోండి, దాంతో కూడా బ్లడ్ మంచిగా ఇంప్రూవ్ అవుతుంది. వీటిని వీడియోలో చూపిస్తున్నట్లుగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోండి. అండ్ మెయిన్గా ఐరన్ లోపంతో బాధపడే వాళ్ళైతే క్యారెట్ కొంచెం ఎక్కువ తీసుకోండి, బీట్రూట్ కొంచెం తక్కువ తీసుకోండి. వీటి బెనిఫిట్స్ ఒకసారి తెలుసుకొని యూజ్ చేయండి. ఇది మంచిగా స్కిన్ను గ్లోగా ఉంచుతుంది అండ్ ఇమ్యూనిటీ బూస్టర్గా పనిచేస్తుంది అండ్ బ్లడ్ సర్క్యులేషన్ని కూడా మంచిగా కంట్రోల్లో ఉంచుతుంది. బోన్స్ను అండ్ టీత్ను మంచిగా స్ట్రాంగ్గా ఉంచుతుంది. అండ్ ప్రెగ్నెన్సీలో హెయిర్ లాస్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు కదండి, మంచిగా యూజ్ అవుతుంది ఈ డ్రింక్ అయితే. అండ్ చాలామంది స్కిన్ మీద మచ్చలు, ముడతలు అండ్ మొటిమలతోని బాధపడుతూ ఉంటారు కదండి. అయితే ఏమో క్రీమ్స్ అప్లై చేసుకుంటూ ఉంటారు ఫేస్ మీద, అట్లా ఫేస్ అంతా ఖరాబ్ అయిపోతుంది. సో న్యాచురల్గా ఈ జ్యూస్ని చేసుకోండి. మీకు డైలీ వీలు కాకుండా డే బై డే అయినా లేకపోతే 3 డేస్కి ఒక్కసారి అయినా ఈ జ్యూస్ వేసుకొని తాగండి. 1 మంత్లో రిజల్ట్ మాత్రం కంపల్సరీగా ఉంటుంది. స్కిన్ ఎందుకంటే మంచి గ్లోగా ఉంటుంది. నేనైతే నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో సరిగ్గా తీసుకోలేదు, అంటే ఎప్పుడో ఒకసారి అట్లా తీసుకునేదాన్ని. సో సెకండ్ ప్రెగ్నెన్సీలో అయితే డాక్టర్ 9 గ్రామ్సే బ్లడ్ ఉందని చెప్పిండ్రు. డెలివరీ టైం వరకు కనీసం 11 అయినా ఉండాలి, లేకపోతే ప్రాబ్లం అవుతుంది, కొంచెం బ్లడ్ ఎక్కించాల్సి వస్తుంది అని చెప్పిన తర్వాత నేను ఈ జ్యూస్ అయితే కంటిన్యూ చేస్తున్నా. ఇప్పుడైతే నాకు 11 గ్రామ్స్ ఉన్నది, సరిపోతుంది నా డెలివరీ టైం వరకు. ఓకే, మనం రెడీ చేసుకున్న పీసెస్ అన్నీ ఒక మిక్సీ జార్లో వేసుకొని వాటిని మెత్తగా మెదుపుకోండి. ఫస్ట్ కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఒక 2 మెంబర్స్కి సరిపోయేటట్టు నేనైతే 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకున్నా. అది మొత్తం మంచిగా మెత్తగా మెదిగిన తర్వాత ఒకటి క్లాత్ తీసుకోండి, ఏదైనా ఫ్రెష్ క్లాత్. ఇక దీన్ని జ్యూస్కు మాత్రమే యూజ్ చేయండి, వేరే దేనికి యూజ్ చేయకండి. సపరేట్గా ఒక క్లాత్ తీసుకొని దానిలో మనం మిక్సీ చేసుకున్న జ్యూస్ మొత్తం వేసుకొని ఒక బౌల్లోకి మొత్తం పిండేసుకోండి. స్ట్రైనర్తో కూడా వేసుకోవచ్చు, కానీ దాంతో కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. సో ఈ క్లాత్తోనైతే మొత్తం జ్యూస్ అంతా బయటకు వచ్చేస్తుంది చాలా ఈజీగా. నెక్స్ట్ జ్యూస్ని ఏదైనా గ్లాసు జార్లోకి తీసుకొని ఆ తర్వాత ఒక చెక్క నిమ్మకాయ అండ్ ఇష్టం ఉన్న వాళ్ళు ఒక స్పూన్ హనీ కూడా యాడ్ చేసుకోండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్స్. నచ్చని వాళ్ళు కూడా ఇష్టం కొద్దీ ఈ జ్యూస్ని తాగుతారు. బ్లడ్ ఇంప్రూవ్ అవ్వడానికి వేరే ఫ్రూట్స్ అవి కొనాలంటే కొంచెం కాస్ట్ ఎక్కువనే ఉంటుంది, కొన్ని రకాల ఫ్రూట్స్. సో మనకి క్యారెట్, బీట్రూట్ ఎవరికైనా అవైలబుల్గా ఉంటుంది, కాస్ట్ కూడా చాలా తక్కువనే ఉంటుంది. సో కేజీకి 50 అలా ఉంటుంది కాబట్టి ఎవరైనా తీసుకోవచ్చు. ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఈ జ్యూస్ను కంపల్సరీ బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళైనా, హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేద్దాం అనుకున్న వాళ్ళు అండ్ వెయిట్ లాస్ అవుదాం అనుకున్న వాళ్ళు యూజ్ చేయండి. రిజల్ట్ మాత్రం పక్కా ఉంటుంది.